నేటి పంచాంగం వివరణ జూలై 23, 2026 గురువారం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణయానం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి నవమి ఉదయం 7:03 వరకు తదుపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి 1:36 వరకు తదుపరి అనురాధ యోగం శుభ రాత్రి 7:12 వరకు కరణం కౌలవ ఉదయం 7:03 వరకు తదుపరి తైతుల రాత్రి 8:07 వరకు వర్జం తెల్లవారుజామున 5:16 నుండి ఉదయం 7:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు తిరిగి మరల మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:14 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు యమగండం తెల్లవారుజామున 5:56 నుండి ఉదయం 7:32 వరకు అమృతకాలం మధ్యాహ్నం 3:55 నుండి సాయంకాలం 5:41 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు సూర్యోదయం తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమయం సాయంకాలం 6:48 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈ రోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈ రోజు మేషరాశి వారు విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి నూతన గృహయోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను అందుకుంటారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మిత్రుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి అదృష్ట యోగం అనేది ఈ రోజు మేషరాశి వారికి కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారు పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. క్రీడాకారులకు సాంకేతిక నిపుణులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి ప్రాజెక్టులను చేపడతారు. ఇక విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులను సైతం తమ పనితీరుతో ఆకట్టుకుని మెప్పును పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో విశేషమైన లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయం మీకు ఈరోజు భవిష్యత్తుకు బాటను వేస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సాహసవంతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈరోజు పోగొట్టుకున్న విలువైన వస్తువులను ధనాన్ని తిరిగి పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది.
ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ప్రశాంతమైన జీవనం మీకు ఈ రోజు సొంతమని చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే ఉద్యోగ వృద్ధి కోసం చూస్తున్నారో వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుతారు. ఇక వృషభ రాశి వారి రోజు అనుకున్న కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట మీరంటే అందరికీ ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రశాంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూములను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బాగా విశేషంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన అవకాశాలనేవి పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి సంతోషకరంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన కీలక నిర్ణయాలు అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఊహించని శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులను అందుకుంటారు. వివాహ సంబంధ విషయంలో అనుకోని శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ లబ్ధి అనేది చేకూరుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది ఈరోజు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. బంధువుల నుండి ఒత్తిడులు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన కొత్త పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మిథున రాశి వారు అనుకున్న రీతిలో అనుకున్నట్టుగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు. మంచి మార్పు అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు సంతోషకరమైన వార్తలను కూడా అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కటక రాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కటక రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా ఫలించవని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం కూడా చేయకండి.
చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఈ రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించండి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం మరియు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొన్ని మార్పులు అనేవి తథ్యంగమవుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఎటూ పాలు పోని స్థితిలో ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి ప్రయాణాలను మీరు ఎంచుకొని మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోదరుల మధ్య అపార్థాలు నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకుండా ఉండడమే మంచిది. లేదా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి తక్కువ పెట్టుబడులను మాత్రమే పెట్టుకోండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. పెద్దల సలహాలు మీకు ఈరోజు మంచి అమూల్యమైనవిగా తోస్తాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశీయానంలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. అలాగే కాంట్రాక్టర్లను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు తప్పకపోవచ్చు. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడిలు అనేవి ఈరోజు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్టయితే దైవ దర్శనం చేసుకున్నట్లయితే మీకు పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగ యోగం అనేది ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని స్థాన చలనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు ఎంతో ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలనైతే పొందుతారు. ఇక కన్యా రాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. సోదర మైత్రి కనిపిస్తుంది. నూతన వస్తు వాహన యోగాలు అయితే కనిపిస్తున్నవి.
ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆర్థిక ప్రయోజనాలను అత్యధికంగా పొందగలుగుతారు. ఈ రోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు అందరిలోనూ నైపుణ్యతను చాటుకుంటారు. సన్నిహితులతో జరిపే చర్చలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. పాత సంఘటనలను నెంబరు వేసుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లను ఈరోజు చేసుకోవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది రావచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు ఒక కలికి వస్తాయి. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను వింటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఇంట బయట మీకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మీకు సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే వారి యొక్క సహకారంతో ఆ యొక్క ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. శుభవార్తలను వింటారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సంతాన యోగం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశాన్ని అందుకుంటారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఈరోజు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా సాగుతాయి. ఇక అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సాధిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందుకుంటారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈ రోజు తులారాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయించుకోండి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ఇక ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. ఇక ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయొద్దు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అలాగే కోర్టు వివాదాలు కూడా మీకు చుట్టుముట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటు దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు గౌరవ భంగం అనేది కలుగుతుంది. కాస్త జాగ్రత్తగా మసులుకోండి. అలాగే కళాకారులు ఇబ్బందులు పడతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. బంధువర్గంతో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టమే. సన్నిహితుల నుండి విమర్శలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు తప్పవు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు. విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకు ఫలితాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధనుసు రాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్ప లాభాలను మాత్రమే పొందగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. తొందరపాటుతనం అసలు పనికిరాదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం వలన మీకు నష్టాలను విచవి చూడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. భార్యాభర్తల మధ్య వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు నూతనంగా చేరిన భాగస్వాముల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే వివాహ సంబంధ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేయడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి చేయలేకపోతారు. రాబడి నిరుత్సాహపరిచిన అవసరాలకైతే లోటు అనేది ఉండదు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సన్నిహితులతో వివాదాలు అనేవి ఉన్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట చికాకులు మరింత పెరుగుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. ఇక విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇక ఎవరైతే
నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వారికి రోజు మాతృవర్గ బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సకాలంలో సొమ్ము చేతికి అందడం వలన రుణాలనైతే తీర్చగలుగుతారు. ఇక మకర రాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. అంటే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ధనధాన్య అభివృద్ధి కనబడుతుంది. ప్రముఖుల పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. అలా అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందుతారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అన్యోన్య దాంపత్యం అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే మకర రాశి వారు విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అయితే ఉంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు శుభవార్తలను వింటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంట బయట ఉత్సాహంగా గడుస్తుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలనేవి లభిస్తాయి. ఇక ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల విషయమై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఈరోజు సోదరుల సహాయ సహకారాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సఖ్యత కనబడుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం యోగం అనేది కనబడుతుంది. వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కుంభరాశి వారికి రోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఈరోజు కుటుంబ సమస్యలు కాస్త తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. నూతన వస్తువు వాహన లాభాలు అనేవి ఉన్నవి. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అరుదైన అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక దూర ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ఆదాయానికైతే ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వినూత్నమైన ఆలోచన విధానం వల్ల లాభాలను పొందుతారు.
కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సాహసవంతమైన నిర్ణయాల వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. పోగొట్టుకున్న విలువైన వాటిని కూడా తిరిగి పొందగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను పొందగలుగుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఆప్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఇంతకాలం పడిన శ్రమకు ఫలితాన్ని ఈరోజు పొందుతారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తృతిలో భాగస్వాముల చేయూత అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలు విస్తృతమవుతాయని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.